బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉరవకొండలో ఈ నెల 3న ఆందోళన చేసిన మరో 20 మందిపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వరరెడ్డి ఆందోళన నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు రహదారిపై వెల్డింగ్ గ్యాస్ సిలిండర్లను తగలబెట్టే యత్నం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించారంటూ విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వేశ్వరరెడ్డిని వాహనంలో తరలిస్తూ ఉండగా ఆటంకం కలిగించిన మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 40 మందిపై కేసులు నమోదయ్యాయి. అరెస్టు చేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత భయపడతా ఉందో, ఎందుకు ఈ మంత్రి గారు భయపడతా ఉన్నారో మనకు అర్థం కావడం లేదు. మనం ఎవరిపైన దాడులు చేయడానికి రాలేదు, ఎవరినో విమర్శలు చేయడానికి మనం రాలేదు. అన్న ఫోటో ఓటు ఉత్తర్వులు ఉన్నాయి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉరవకొండలో ఈ నెల 3న ఆందోళన చేసిన మరో 20 మందిపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వరరెడ్డి ఆందోళన నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు రహదారిపై వెల్డింగ్ గ్యాస్ సిలిండర్లను తగలబెట్టే యత్నం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించారంటూ విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వేశ్వరరెడ్డిని వాహనంలో తరలిస్తూ ఉండగా ఆటంకం కలిగించిన మరో 20 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 40 మందిపై కేసు నమోదు అయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే ఉరవకొండలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇటు టీడీపీ భూ ఆక్రమణలు దౌర్జన్యాలు చేస్తుందంటూ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సోమవారం రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఉరవకొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ కి చేరుకోవాలని చెప్పేసి ఆ విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ ధర్నాకి ఎటువంటి అనుమతి లేదని చెప్పేసి పోలీసులు ముందస్తుగా చెప్పినప్పటికీ కూడా కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే పరిస్థితి లేదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. అయితే పార్టీ కార్యాలయంలో ఉన్న విశ్వేశ్వరరెడ్డి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత
ఈ ధర్నా సందర్భంగా జరిగిన పరిణామాలపైన పోలీసులు విచారణ చేపట్టి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు మొత్తం 40 మంది వైసీపీ నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు నమోదు చేశారు. అయితే ఉరవకొండలో పోలీసు సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉండడం ముందస్తు అనుమతి లేకుండా సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధర్నా పేరుతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రోడ్డుపైకి రావడం పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా మరోవైపు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేసే సమయంలో వైసీపీ నేతలు పోలీసు వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా కూడా గ్యాస్ సిలిండర్లు రోడ్డుపై ఉంచారని వాటిని నిప్పటించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే విధుల్లో ఉన్న కొంతమంది పోలీసులపై రాళ్లు రువ్వడం, ప్రభుత్వ వాహనాలకు నష్టం కలిగించే ప్రయత్నం జరిగిందని చెప్పేసి కూడా కేసులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు మరొక 20 మందిపై వైసీపీ నాయకులు కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించి పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించారని చెప్పేసి కూడా ఇక్కడ కేసు నమోదు చేశారు. అయితే ఇదే సమయంలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలతో మరొక 20 మంది వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన అనంతరం కూడా ఉరవకొండలో పోలీసులు బందోబస్తు పెంచారు. పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర చర్చాంశంగా మారింది. ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహించే క్రమంలో వైసీపీ నేతలు చేసిన అత్యుత్సాహం, అలాగే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం పైన కూడా తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారం మొత్తం కూడా మరోవైపు పోలీసులు మాత్రం వైసీపీ యాక్షన్ కు పోలీసుల రియాక్షన్ కు కూడా కొంతమంది పోస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఎవరు చేసినా ఉపేక్షించమని అయితే ఆ రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా వీడియోలు, ఫోటోలు, ఇతర ఆధారాలతో కూడా పోలీసులు అన్ని పరిశీలిస్తున్నారు. అవసరమైతే మరికొందరి పైన కూడా కేసులు పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ అంశం పైన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా ఎటువంటి మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. అయితే మరికొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం పైన విశ్వేశ్వరరెడ్డి మీడియా ముందుకు కూడా రానున్నారు. అయితే ప్రస్తుతం ఉరవకొండలో పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతూ ఉంది. శ్రావణి. థ్యాంక్ యూ రవితేజ.